ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఎవరైతే గడ్డి తగలబెట్టుకోకుండా ఉన్నారో ఆ రైతులు అది మనం దమ్ము చేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోకపోతే కొంచెం మనకి ఈ కంపోస్ట్ అనేది మనకు తొందరగా తయారు కాకుండా ఉండిపోతుందన్నమాట. దానివల్ల మనకు పెద్దగా ప్రయోజనం అనేది కలగదు. మరి దాని గురించి ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మన గడ్డిని ఎప్పుడైతే తలకబెట్టకుండా ఈ విధంగా ఉంచినామో, ఈ ఉంచినప్పుడు ఇది మనం దున్నిన తర్వాత ఈ విధంగా మొత్తం దాంట్లో కలిసిపోయేటందుకు ఎక్కువ రోజులు టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది దుక్కిలో ఇప్పుడు 20 దున్నినాము, అయినా కూడా ఇప్పుడు దీంట్లో ఇంకా మనకు ఈ విధంగా గడ్డి అనేది కనిపించడం జరుగుతుందన్నమాట. అయితే నీళ్ళు వేసిన తర్వాత మనం వాటర్ పెట్టిన తర్వాత దమ్ము చేసేటప్పుడు ఒక అర బస్తా యూరియా కానీ లేదనంటే 2 బస్తాలు మీ ఫెర్టిలైజర్ బదులు 2 బస్తాలు సూపర్ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వేసుకున్నట్టయితే ఇది తొందరగా కుళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఫెర్టిలైజర్ వేసుకోవాల్సిన అవసరం మనకు రాదు. ఇది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నప్పుడు మీరు 2 బస్తాలు సూపర్ వేసుకొని ఇవి దమ్ము చేసినట్టయితే ఫెర్టిలైజర్ వేయకుండా కూడా మీరు నాటేసిన తర్వాత ఒక 10 రోజులప్పుడు ఫస్ట్ యూరియా వేసేటప్పుడు దాంట్లో ఒక యూరియాతో పాటు ఒక 20 కేజీలు 20-20 కానీ డిఏపిని కానీ కలిపి వేసుకున్నప్పుడు మీకు ఏది మీకు లోపం అనేది ఏమి కనిపించదు. మీకు ఏంటంటే ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు ఈ సూపర్కు ఒక 1500-1600 అవుతుంది. కానీ అదే ఇప్పుడు 20-20 తీసుకుంటే మీకు చాలా రేట్ ఉంది కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇది తొందరగా మనకు ఇది కుళ్ళిపోయేసి గడ్డి మనకు ఈ పంటకే కంపోస్ట్ సేంద్రియ కర్బనం అనేది తయారు కావాలన్నమాట. తయారు కావాలంటే దీంట్లో తగినంత బ్యాక్టీరియా డెవలప్ కావాలంటే దానికి నైట్రోజన్ కూడా అవసరం అనమాట. అంటే యూరియా కూడా అవసరం అనమాట. యూరియా కలపడం కానీ లేకపోతే సూపర్ని వేసినా కూడా ఇది తొందరగా కుళ్ళిపోయేటందుకు ఇదే పంటకు మనకు ఈ కంపోస్ట్ తయారు చేసి అందుతుందన్నమాట. లేని పక్షంలో ఒక నెల 15 రోజులు ఇంకా ఎక్కువ టైం పట్టేసి మనకు 2వ పంట కోసం అప్పుడు ఇది కంపోస్ట్ తయారు చేసి వస్తుందన్నమాట. ఇంకా ఏమవుతుందంటే అక్కడక్కడ ఈ గడ్డి ఎక్కువ ఉన్న కాడ కుప్పలు ఈ విధంగా ఉండటం వల్ల కూడా ఇది ఆ పిడసలు అనేవి కూడా రావడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి అది లేకుండా ఉండాలంటే మనం తప్పనిసరి ఇంకో మనం ఏంటంటే ఈ వేస్ట్ డీకంపోజర్ కానీ లేదనంటే ఈ గడ్డిని డీకంపోజ్ చేసేదానికి ఇంకా వేరే ఉన్నాయి. ఇంకా అవి కానీ మీరు ఏదైనా సరే ఈ గడ్డి కుళ్ళిపోయేదానికి సంబంధించిన మనకు మందులు అనేవి మార్కెట్లో చాలా ఉన్నాయి. అవి కానీ వేసుకున్నట్టే ఇదే పంటకు మనకు ఇది ఒక 10 రోజుల ముందు మనం ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలన్నమాట. ఏంటంటే నాటు వేదలుచుకొని 10 రోజుల ముందు ఇవి వేసి సూపర్ కానీ లేకపోతే ఇప్పుడు వేస్ట్ డీకంపోజర్ కానీ కుళ్ళిపోవడానికి ఇంకా మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. అవి కానీ ఇప్పుడు చూపించే మందు ఇదైనా కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా మీరు దాన్ని చల్లుకొని కానీ స్ప్రే చేసుకొని కానీ దమ్ము చేసుకున్నట్టయితే ఒక వారం రోజులనే ఇది మొత్తం కంపోస్ట్గా మారిపోతుంది అనమాట. ఇదే పంటకు మనకు అందుతుంది. కాబట్టి ఈ రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనకు ఇది అందుబాటులోకి వచ్చే విధంగా చూసుకోవడం చాలా అవసరం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఉన్నది దాంట్లో అది కుళ్ళిపోతే మనకి ఎమ్మటే ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బెట్ట దియ్యదు చేను. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఏంటంటే వర్షాలు సరిగా మనకు పడే అవకాశం లేదు. అటువంటప్పుడు ఆ నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి కూడా ఈ కంపోస్ట్ డీకంపోజ్ అది మొత్తం కుళ్ళిపోవడం వల్ల సేంద్రియ కర్బనం తయారు చేసి మనకు మొక్క అనేక రకాల రోగాలని తెగులని వాటర్ని ఇలాంటివి వచ్చే అన్నిటిని కూడా తట్టుకునేదానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నట మీ ఆరుద్ర. నమస్కారం.